కొన్ని గంటలే ఉంది ఇంకా పెయిడ్ ప్రీమియర్స్కి. మీ కష్టం ఫలితం దక్కాలి మంచి. అండ్ రీసెంట్గా పెద్ద సెట్స్లో రామ్ చరణ్ గారితో ఒక ఇంటరాక్షన్ జరిగింది. ఆయన మీ ద్వారా ఏదో సందేశం ఇచ్చారు లేట్ అవ్వట్లేదని, అది మొత్తం వైరల్ అవుతుంది. ఏంటి ఏం చెప్పారు? అంటే అండ్ మా ఆ సినిమా గురించి మా ప్రమోషన్స్ చూసి మేము ఎంత ప్రమోట్ చేస్తున్నాం మా సినిమాని, అది ఎంత వైరల్ అవుతున్నాం మేము ప్రమోషన్స్ చూసి, మా అన్న కూడా చెప్పేసి ఇది కూడా లేట్ అవ్వట్లేదని చెప్తే మా వంతు మేము చేసాము. సో సెట్కి వెళ్ళారు కదా, ఏంటి ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారా? సీన్స్ ఏమైనా చూడడం జరిగిందా? ఆ సినిమా గురించి సెట్ లోపలికి వెళ్ళలేదండి. ఇట్ వాజ్ అ కాన్షియస్ చాయిస్. ఎందుకంటే లోపలికి వెళ్తే మేము ఎక్సైట్ అయిపోతాం యాజ్ ఫ్యాన్స్. లైక్ లేదు మేము ఇక్కడే ఉంటాం, మీరే రండి అయిపోయాక షార్ట్ అని. సో నిహార్ గారు రాజేష్ ఉంటుంది అట్లా, పర్లేదు నాయుడు గారు. నిహారిక మీరు అందరినీ వారం నుంచి వన్ డే కలుస్తున్నట్టే ఉంది, నాకు ఏం కొత్తగా లేదు అసలు. కానీ చూసారా నాయుడు గారి సడన్ గా బ్యాక్గ్రౌండ్ నిహారిక ఈ సినిమా పర్టికులర్గా జనరల్గా ఆర్టిస్ట్ డేట్లు ఎన్ని రోజులు కావాలితే అంటే 10 రోజులు అయితే 10 రోజులు, 20 రోజులు 20 రోజులు తీసుకుంటారు. కానీ మీరు చరణ్ బాబుతో చెప్పినప్పుడు ఈ సినిమాకి ఆర్టిస్ట్ డేట్లు 30 రోజులు అయితే మేము 60 రోజులు తీసుకుని ప్రమోషన్ 60 రోజులు చేసామని చెప్పారు. అది నిజంగానే తీసుకున్నారా? నిజంగా అంత రెమ్యునరేషన్ హీరోకి ఇస్తున్నారా? 30 రోజుల్లో షూటింగ్ చేసింది వీళ్ళు చూసుకొని వీళ్ళకి ఎంత నచ్చిందో, ఈ సినిమా మంచి చేసాం, ఆడియన్స్ లోపలికి తీసుకెళ్ళాలి కాబట్టి దానికి ఇంకో వాట్ ఎవర్ ఎక్స్ట్రా 30 days మేము ఏదైతే ప్రమోట్ చేసామో అది వాళ్ళు స్వతహాగా చేశారు. సో ఐ థింక్ ఇట్స్ బికాజ్ ఆనెస్ట్లీ మేము ఒక మంచి సినిమా చేసాం, ఇది మంచి సినిమా వచ్చిందని ఆడియన్స్ దాకా తెలియాలి, ఎవ్రీ యునో డిస్ట్రిక్ట్ అందరి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి చేసిందే. బట్ ఇదేదో సైన్ చేయించుకొని చేయించింది కాదు, ఫోర్స్ఫుల్గా చేయించింది కాదు. నేనైతే రేంజ్ రోవర్ కోసం చేశానండి. అది అర్థమైంది కదా బయట ప్రీ ఫంక్షన్. సరే నేను అంటే ఓ పెద్ద హీరోతో సినిమా చేస్తే ఎంత హైప్ వస్తుందో ఈ సినిమాకి ఎందుకు ఫస్ట్ గ్లిమ్స్ దగ్గర నుంచి నన్ను కూడా అడిగారు చాలామంది ఇష్టపడలు, రాకా సినిమా మాకుంటే చెప్పండి అట్లా చేయండి అంటే చాలామంది ఎగ్జిబిటర్లు అందరూ టచ్లో ఉంటాం కాబట్టి అడిగితే అంత షాక్ ఎందుకు అంత బజ్ ఈ సినిమాకి అలా వచ్చింది అంటే, అంత హైప్ వచ్చిందంటే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను అనుకుంటున్నాను కాంటెంట్ అండి. మా గ్లిమ్స్ ఇంకా మా టీజర్ చాలా సార్ ఏం లేదు సార్, మంచిగా చెప్తున్నా మీరు వింటారని. ఎందుకంటే గ్లిమ్స్ చాలా వైరల్గా వెళ్ళింది. అది సంగీత్, యాక్టింగ్ అంటే అప్పటి వరకు జాన్రా మేము చెప్పడమే కానీ వాళ్ళు ఏది చూడలేదు ప్రాపర్గా, విత్ యాక్టర్స్, విత్ డైలాగ్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. అది చూసేసరికి ఐమ్ థింకింగ్ మా కంటెంట్ స్పోక్. దాని తర్వాత మేము ఎలా తీసుకెళ్ళాను సార్ వాళ్ళకి, నేను టీజర్ లాంచ్లో చెప్పా మంజుషా గారు అన్నట్టు, చిరాకు వచ్చే అంతగా అనిపిస్తాం మేము, ఏదో ట్రైల్ని చూద్దాం అనిపించే ఫీలింగ్ మేము క్రియేట్ చేస్తామని చెప్పాం. ఐ థింక్ వి డిడ్ దట్. జనాల్లో చిన్న కన్ఫ్యూజ్ ఉంది ఈ సినిమాలో, అంటే మీరు లాస్ట్లో ప్రమోషన్ సాంగ్ ఏదో సాంగ్ చేసినట్టున్నారు కానీ అసలు ఈ సినిమాలో హీరోయిన్ మీరేనా అనిపించే విధంగా ఎక్కువ ఎక్స్పైర్ అయ్యింది. ఆ విషయం మీ దాకా వచ్చిందా? వచ్చింది సార్. మా దాకా రావడమేంటి సార్, మా ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనే శ్రీను చెప్పాడు కదా సార్. వచ్చింది సార్, కానీ నాకు రెడీ అవ్వడం అంటే ఇష్టం సార్, ఏం చేస్తాం. కానీ నా హీరోయినే సార్, ముద్దుగుమ్మ. శోభన్ సార్, ఇంతకుముందు సినిమాలకి ఈ సినిమాకి ప్రమోషన్ మీద కానీ మీ బిహేవియర్లో కానీ చాలా సరదాగా ఫన్నీగా సాగింది. అయితే ఎస్పెషల్లీ మీరు అంటే ఇదివరకు వేరు సోషల్ మీడియాకు మనోడు ఇలా వీడియో తీసినప్పుడు డైరెక్టర్ చున్నీ తుడుచుకోవడం, కళ్ళజోడు పెట్టి తోడవడం ఇట్లాంటివన్నీ ఈసారి ఓకే. సో దాని గురించి అది బాగా వైరల్ అవుతున్నాయి కదా, దాని గురించి సార్ ఏంటో సార్ ఇది ఈ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను ఏం మాట్లాడినా ఏం చేసినా వైరల్ అవుతుంది సార్. ఏదైతేనే బజుబా ఉండాలంతే. నిహారిక గారి ప్రొడక్షన్లో సంతోష్ గారు, సంగీత్ గారు, సారీ సారీ సార్ సంతోష్ ఎక్కడ చూస్తా రైట్. నిహారిక గారి ప్రొడక్షన్లో వర్క్ చేయడం వల్ల మీకు పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దొరికింది, రామ్ చరణ్ గారితో వీడియో దొరికింది, నెక్స్ట్ చిరంజీవి గారితో లంచ్ ఆర్ డిన్నర్ ఎక్స్పెక్టింగ్ ఎట్లా సార్? కొంచెం గట్టిగా చెప్పండి సార్. చిరంజీవి గారితో డిన్నర్ లంచ్ ఎవరు పిలిస్తే వచ్చారు సార్. సార్ నేనే కదా సార్ పిలిచింది మిమ్మల్ని, మీరు ఎవరి సైడ్ ఉండాలి సార్. నిహారిక గారు ఇక్కడ సారీ. హాయ్. అది కంగ్రాచులేషన్స్. ఇంత గట్టిగా ప్రమోషన్స్ చేసే ప్రొడ్యూసర్స్ అయితే ఈ మధ్యకాలంలో లేరు. మీరు చాలా కష్టపడుతున్నారు ఒక సినిమాని బతికించుకోవడం కోసం. మీ సినిమాని చూడాలి అనుకుంటే ఏ పాయింట్ మీద వచ్చి మీ సినిమాని చూడాలి మేడం? సినిమా చూడకముందు నేను ఎందుకు చూడాలి అని చెప్పాలంటే, నేను యాజ్ అన్ ఆడియన్స్
ఎంటర్టైన్మెంట్ చూస్తానండి థియేటర్కి వెళ్ళేటప్పుడు. అంటే అది ఏ విధంగా ఎంటర్టైన్ అవుతున్నానని. ఈ మధ్యన అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అని అంటున్నారు, కానీ యాక్చువల్గా థియేటర్కి వెళ్ళి చూస్తే ఒక ఫ్యామిలీతో కూర్చుంటే ఐదర్ ఒక సీనో ఒక సాంగో ఏదో ఒకటి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అది నిజంగా ఫ్యామిలీతో కూర్చొని చిన్నపిల్లలు వాళ్ళతో చూసేలాగా లేదు. ఏంటి సినిమా మొత్తం స్టార్ట్ నుంచి ఫినిష్ వరకు. నేను ఫస్ట్ నుంచి ప్రామిస్ చేస్తుంది ఏంటంటే ఫ్యామిలీ మొత్తం వెళ్ళి ఎంటర్టైన్ అయ్యి మంచి సినిమా చూసాను రా అని బయటకు రావాలి. దట్ వాజ్ మై మోటివ్ ఫర్ రాకాస. దట్ ఈస్ వాట్ వీ డిడ్. సంగీత్ సార్, మీరు ప్రొడ్యూసర్స్ని ఇలాగ వైరల్గా ఉండే ప్రొడ్యూసర్స్ని సెలెక్ట్ చేసుకుంటారా? ఆ ప్రొడ్యూసర్స్ మీ దగ్గరికి వస్తారా? ఒక పక్క మ్యాడ్ స్క్వేర్తో నాగవంశీ గారు, ఇప్పుడేమో రాకాసతో నిహారిక గారు. ఏంటి మీరు కావాలని? నెక్స్ట్ ధీరజ్ మనోడు కూడా కొంచెం వైరల్ లేడు మధ్యలో. ఎస్కేఎన్ గారు ఆయన కూడా. సార్ యాక్చువల్లీ క్వశ్చన్ ఏంటి సార్, నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఎందుకు అంత ఫేమస్ అవుతున్నారనా? మీరు వాళ్ళనే చూస్ చేసుకొని సినిమాలు చేస్తున్నారా అని అడుగుతున్నాను నేను. లేదు సార్, అలా కుదిరింది అంతే. ఏదో గ్రహాలు అనుకూలించడం వల్ల జరిగింది, కానీ అలా ఏదో ప్లాన్ చేసుకుంది కాదు సార్. మనసా గారు, ఇప్పుడు మీరు హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నారని చెప్పి తెలుస్తుంది. అది పింక్ ఎలిఫెంట్లోనే ఇస్తున్నారండి, అది ఏంటి?